ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది. పార్టీ చీఫ్ ములాయం సమక్షంలోనే బాబాయ్ అబ్బాయి వర్గాలు పరస్పరం కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. లక్నో మీటింగ్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కుటుంబ కలహాలపై పార్టీలో ఆందోళన పెరిగిపోతున్న వేళ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ములాయం సింగ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ వర్గీయులతో పాటు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ భేటీలోనే హాట్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రి వర్సెస్ కుమారుడు, బాబాయ్ వర్సెస్ అబ్బాయి ప్రత్యక్ష పోరును చూసి కార్యకర్తలు నోళ్లు వెళ్లబెట్టారు. సీఎం అఖిలేష్ యాదవ్, పార్టీ చీఫ్ ములాయంలు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. మధ్యలో శివపాల్ కూడా జోక్యం చేసుకుని వివాదాన్ని మరింత పెంచారు. లక్నో సమావేశంలో తండ్రి కొడుకులిద్దరూ కోపం, భావోద్వేగాలతో ప్రసంగించారు. కుటుంబంలో చోటు చేసుకున్న సంక్షోభంపై ములాయం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని ఏర్పాటు చేయడానికి తాము చాలా కష్టపడ్డామని చెప్పిన ఆయన శివపాల్ యాదవ్, అమర్ సింగ్ విషయంలో పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ అభివృద్ధిలో వారిద్దరూ తనకు ఎంతగానో సహకరించారని చెప్పిన ఆయన వారిద్దరూ లేకుండా తాను లేనని తేల్చి చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి పదవి నుంచి అఖిలేష్ను తొలగించబోమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొంతమంది మంత్రులు సైకోపాతులా ప్రవర్తిస్తున్నారని మండిపడిన పెద్దాయన విమర్శలు ఎదుర్కోలేకపోతే నాయకులు కాలేరని చురకలు వేశారు. అఖిలేష్, ములాయం సింగ్ యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అఖిలేష్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ములాయం ప్రసంగానికి అఖిలేష్ అడ్డుతగిలారు. పార్టీలో అమర్ సింగ్ ఉండడానికి వీల్లేదన్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి శివపాల్ను తొలగించాలని స్పష్టం చేశారు. ఇందుకు ములాయం కూడా గట్టిగానే జవాబిచ్చారు. వపాల్, అమర్ సింగ్లకు వ్యతిరేకంగా ఏ విషయం వినేందుకు సిద్ధంగా లేనన్నారు. విభేదాలు మర్చిపోయి పార్టీ కోసం పనిచేసేలా బాబాయ్ శివపాల్ యాదవ్ను ఆలింగనం చేసుకోమని అఖిలేష్ను ఆదేశించారు. సహనం కోల్పోయిన అఖిలేష్ వేదికపై ఉన్న అసుమాలిక్ అనే ఎమ్మెల్సీని నెట్టివేశారు. తనకు వ్యతిరేకంగా అఖిలేష్ ఔరంగజేబు, ములాయం షాజహాన్ అని ఓ ఉత్తరాన్ని మీడియాకు అందించింది అతనేనని అరిచారు. ఇదంతా అమర్ సింగ్ ప్రోద్బలంతో జరిగిందని ఆరోపించారు. వెంటనే స్పందించిన శివపాల్ యాదవ్ అఖిలేష్ చేతుల నుంచి అసుమాలిక్ను విడిపించి సీఎం అబద్ధాలు చెబుతున్నారని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బహిరంగంగానే ఈ తతంగం చోటు చేసుకోవడంతో ములాయం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అఖిలేష్ పై మండిపడిన ఎస్పీ చీఫ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా ఎలా ప్రవర్తిస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు మూసుకోమని వార్నింగ్ ఇచ్చిన ములాయం అసలు నువ్వెవరంటూ సూటిగా అఖిలేష్ను ప్రశ్నించారు. ఈ సమయంలో శివపాల్ జోక్యం చేసుకున్నారు. అఖిలేష్ పెద్ద అబద్ధాల కోరని ఆరోపించారు. కొత్త పార్టీ పెట్టేందుకు అఖిలేష్ సిద్ధంగా ఉన్నారని శివపాల్ పేర్కొన్నారు. ఆ పార్టీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు. ఈ విషయాన్ని అఖిలేష్ స్వయంగా తనకు చెప్పారని వివరించారు. ఈ పరిణామాలతో అఖిలేష్ ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమేనని కుండబద్దలు కొట్టారు. పార్టీ నుంచి విడిపోయే ప్రసక్తే లేదని, వేరే పార్టీ పెట్టే ఆలోచనే లేదంటూ కంటనీరు పెట్టుకున్నారు. అనంతరం తండ్రి తీరును నిరసిస్తూ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్ద అఖిలేష్, శివపాల్ వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.